నమస్తే, నేను శ్రీరామ్. వరకట్న పిశాచానికి టైం దగ్గర పడిందా? ఎన్నో కుటుంబాల్లో చుచ్చురేపుతున్న కట్నం ఇక కనుమరుగు కానుందా? ఎందరినో బలి తీసుకున్న కట్న దాహం ఇక తెరమరుగేనా? మారుతున్న కాలం సరికొత్త మార్పును తీసుకొస్తుందా? అవుననే అంటోంది నేటి తరం. కట్నం ఇవ్వమని అమ్మాయిలు, తీసుకోమని అబ్బాయిలు చెప్తున్నారు. వరకట్నం దురాచారం, దాన్ని రూపుమాపాలని ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న మాట ఈ తరం అమలు చేసేందుకు సిద్ధపడుతోంది. కట్నం అడిగితే కళ్యాణం రద్దు అనే అంశంపై ఇప్పుడు చర్చా కార్యక్రమం జరుగుతోంది. మనతో పాటు ఐ డోంట్ వాంట్ డౌరీ ప్రతినిధి అనొచ్చు, లేదా అంటే దాని వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు కావచ్చు. ఇదివరకు మీకు మా ఛానల్ ద్వారా సుపరిచితులు కృష్ణవేణి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అండ్ సెకండ్ టైం మీరు వస్తున్నారంటే దాని ఇంపార్టెన్స్ ఎంత ఉందో మాకు అర్థమవుతుంది. అండ్ సుమిత్ర గారు అండ్ లావణ్య గారు, అండ్ మీరు కూడా కట్నం వద్దు, ఇవ్వం, తీసుకునే వాళ్ళని చేసుకోం, అదే కదా మీ కాన్సెప్ట్. సరే, ఎక్కడ మొదలెడదాం కృష్ణవేణి గారు? ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి మనం మాట్లాడుకున్నాం ఐ డోంట్ వాంట్ డౌరీ లక్ష్యాలు ఏంటి, ఎలా జరుగుతుందని. లాస్ట్ టైం దానికి ఇప్పటికీ, అంటే ఈ 15 రోజుల్లో లేదంటే ఒక 20 days గ్యాప్లో మీరు సాధించిన ప్రగతి గురించి మాకు ఒక్కసారి చెప్పే ముందు, కట్నం వద్దనుకునే వాళ్ళ కోసం ఇప్పటివరకు మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి ఒక్క చిన్న ప్యాకేజ్ రూపంలో మా వాళ్ళకి తెలియజేస్తాం. ఎందుకంటే మళ్ళీ మొత్తం మీరు రివైండ్ చేయాల్సిన అవసరం లేకుండా 3 ముళ్ళు 7 అడుగుల కళ్యాణ బంధంలో కంటకంగా మారుతోంది కట్నం. కాపురాలు కూల్చేయడమే కాదు, అనేక మంది యువతుల్ని బలి తీసుకుంది కట్న పిశాచి. ఇన్నాళ్ళు బాధితులుగా ఉన్న మహిళలు ఇప్పుడు డౌరీపై ఫైటింగ్కి సిద్ధమవుతున్నారు. కట్నం అడిగితే కళ్యాణం రద్దు, మారుతున్న అమ్మాయిల ఆలోచన ధోరణి. కట్నం అడిగితే కళ్యాణం క్యాన్సిల్, డౌరీ అంటే అత్తింటి పరువు బజారు పాలే. కట్నం అడిగే వారిని జైల్లో పెట్టాలంటున్న అబ్బాయిలు. ఆధునిక అమ్మాయిల ఆలోచన తీరు మారుతోంది. విద్య, ఉద్యోగ రంగాల్లో రాణిస్తున్న వారు మ్యారేజ్ విషయంలోనూ చాలా డిటర్మైండ్గా ఉంటున్నారు. అమ్మా నాన్న చూపించే అబ్బాయిని తలెత్తకుండా చూసి ఓకే చెప్పే అమ్మాయిలు ఇప్పుడు పెళ్లి విషయంలో చాలా క్లియర్ మైండ్తో ముందడుగు వేస్తున్నారు. కట్నాలపై మ్యారేజ్ బ్యూరో షాదీ.com నిర్వహించిన సర్వేలో చాలా మంది యువతులు కట్నం అడిగితే కళ్యాణం క్యాన్సిల్ అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. మరికొంతమంది ఇంకో అడుగు ముందుకేసి కట్నం అడిగే అత్తింటి వారి పరువును బజారు కీడ్చుతామని హెచ్చరించారు. ఈ సర్వేలో 24 నుంచి 35 ఏళ్ల వయసున్న వారి అభిప్రాయాలు సేకరించారు. అంతా కట్నంపై కస్సుమన్నారు. అబ్బాయిల్ని కూడా ఇదే ప్రశ్న అడిగారు. వాళ్లు కూడా సేమ్ అమ్మాయిల తరహాలో రియాక్ట్ అయ్యారు. కట్నానికి కాలం చెల్లిందని చాలా మంది కుర్రాళ్లు కామెంట్ చేశారు. సో సొసైటీ మారుతోంది. కట్నం అడిగేవారి ఆలోచన మారాలని ఆశిద్దాం. కట్నం అడిగితే కళ్యాణం రద్దు అనే అంశంపై స్పందించాలనుకునేవారు ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. 040-233-10709, 95055080604. మరొకసారి రిపీట్ చేస్తున్నా, 040-233-10709, 95055080604. కృష్ణవేణి గారు, మీరు సాధించిన పురోగతి లాస్ట్ టైం మనం డిస్కషన్ చేసుకుంది, తర్వాత ఇప్పటికి ఎలాంటి చేంజ్? అంటే 2014, 2015 సంవత్సరం గ్యాప్ ఉంది కదా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ డోంట్ వాంట్ డౌరీ.com తరఫున లాస్ట్ ఇయర్ మేము, అంటే December 21st మేము స్వయంవరం వేదిక పెట్టాము. అది మన లైవ్ షోలో మనం అందరికీ చెప్పడం జరిగింది. అందరి నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ ఇయర్ నుంచి మేము ఎంతమంది ఎన్రోల్ అయ్యాలంటే 210 మెంబర్స్ కొత్తగా ఎన్రోల్ అయ్యారు. అండ్ ఈ అమ్మాయి కూడా రీసెంట్గా ఎన్రోల్ అయింది, ఈ అమ్మాయి కూడా రీసెంట్గా ఎన్రోల్ అయింది. అండ్ దెన్ ఇంకో అమ్మాయి కూడా రాలేదు అన్ఫార్చునేట్లీ, స్వాతి ఆఫీస్లో పర్మిషన్ ఇవ్వలేదు. సో వీళ్ళంతా 21st ఎన్రోల్ అయిన వాళ్ళు, మన ముగ్గురు, అంటే మీ ముందు ఉన్న వాళ్ళు. ఇంకా మీ ముందుకు రాలేని వాళ్ళు, అవుట్ స్టేషన్స్ వాళ్ళు అందరూ కలిసి 210 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు. కట్నం
తీసుకోకూడదు, కట్నం ఇవ్వకూడదు అనే అమ్మాయిలు అబ్బాయిల శాతం పెరుగుతుంది. కాస్త తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంది. కాకపోతే సమాజంలో అంటే మన చుట్టుపక్కల ఇప్పుడు అలాంటి పేరెంట్స్, అలాంటి అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నప్పుడు వాళ్ళని కించపరిచే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఆ ధోరణి సమాజంలో పోవాలి, అంతే కదా. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, మీరు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసినప్పుడు అబ్బాయికి ఏదో లోపం ఉందిరా అందుకనే కట్నం తీసుకోవట్లేదు అంటూ నలుగురు కలిసి వెక్కిరించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు కనీసం దాన్ని మంచి చేస్తున్న వాళ్ళని ప్రోత్సహించడం అనే సమాజంలో మన చుట్టుపక్కల మన చుట్టూ ఉన్న నలుగురిలోనూ జరిగితే ఏదైనా కూడా ఓవర్ నైట్లో జరగదండి. ఏ వ్యవస్థ కూడా, ఏ అవస్థలు కానీ, ఏ వ్యవస్థలు కానీ, ఏ సమస్యలు కానీ ఓవర్ నైట్లో పరిష్కరించబడవు. ఏది కూడా ఒక్కరి వ్యక్తితో స్టెప్ వేయడం జరిగినా కూడా అందరూ కలిసి వస్తేనే అవుతుంది. ఇలాంటి స్ఫూర్తికి, ఇలాంటి ఉద్యమానికి అందరూ రావాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక చీపురు పట్టుకొని, ఒక ప్రధానమంత్రి చీపురు పట్టుకొని వస్తే కానీ భారతదేశంలో ఉన్న ప్రతి పల్లెల్లోనూ, ప్రతి మూలల్లోనూ అందరూ కలిసి చీపురు పట్టుకోవడం ఓడవడం జరుగుతుంది. ఇది కూడా మేము చిన్న చీపురు పట్టుకున్నాం. ఆ చీపురుని అందరూ కూడా పట్టుకొని ఈ వరకట్న పిశాచిని మొత్తం రూపు మాపేయడానికి మాకు సహకరించమని కోరుతున్నాం. అందరూ కూడా కట్నం తీసుకోవడం, కట్నం ఇవ్వడం నేరం అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్నో చట్టాలు వచ్చాయి. అమలు జరుగుతున్నాయా లేదా అన్నది అందరికీ జగద్విదితమే. ఎంతవరకు అమలు జరుగుతున్నాయని కట్నం, ఎందుకంటే వాటికి రసీదులు రిసీట్లు ఏముండవు. ఇంత కట్నం తీసుకున్నాం, ఇంత కట్నం ఇచ్చాం అన్నదానికి. కట్నం చాలామంది అమ్మాయిల్లో ఇంకొక ధోరణి కూడా వస్తుంది, చాలామంది అబ్బాయిల్లో కూడా ఇంకో ధోరణి వస్తుంది. ఎక్కువగా అమ్మాయిలు ఇంకా దీంట్లోంచి దీని ఉద్యమాన్ని ఈ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ ఆలోచనని బాగా కూడా వాళ్ళు విస్తరించుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎలా అంటే ఎంతో లక్షలు పోసి కోట్లు పోసి కట్నాలు ఇస్తూ ఉంటేనే అమ్మాయిలు పెళ్ళైన తర్వాత కూడా వేధింపులకు గురవుతున్నారు. మనం ఏవి కట్నం ఇవ్వకపోతే తర్వాత ఏమైనా వేధింపులకు గురికారా, వాళ్ళకే గ్యారంటీ లేదు, మన లైఫ్కి గ్యారంటీ ఏంటి? అంతేకాని అరే ఒక కట్న ప్రసక్తి, ఒక డబ్బు అనే సమస్యతో, డబ్బు అనే ఒక వస్తువుతో ముడిపడని సంబంధానికే విలువ ఎక్కువగా ఉంటుంది అని ఆలోచన ధోరణి పెరగాలి. అది విస్తృతమైనప్పుడే స్లోగా అన్నీ కూడా నాశనం అవుతాయి. ఇప్పుడు 1850లో అంటే 1850లో రాజా రామ్మోహన్ రాయ్ గారు వితంతు పునర్వివాహాన్ని ఉద్యమంగా తీసుకొచ్చారు. ఎలాగా? ఆయన ఇంట్లో అమలు చేశారు. వాళ్ళ అబ్బాయికి, ఆయన కొడుక్కి వితంతు వివాహం చేశారు. అలాగే సతీ సహగమనం కూడా ఆయన చాలా ఉద్యమం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ వితంతు వివాహాలు జరగకుండా మనం ఏమీ ఉండట్లేదు. అందరూ చాలామంది వితంతువులు పెళ్లి చేసుకుంటున్నారు, రీమ్యారేజ్ చేసుకుంటున్నారు. అలాగే బాల్య వివాహాలు ఎక్కడ జరగట్లేదు. ఎక్కడో మారుమూల పల్లెల్లో, ఎక్కడో కొండల్లో, కోనల్లో, ఎక్కడో మనకు తెలియని చోటు జరుగుతున్నాయి తప్ప. అంటే 1850లో ఆయన బాబోయ్ ఎవరు రారు, ఇది మనం ఉద్యమం చేస్తా అంటూ నొసలతో వెక్కిరించిన వాళ్ళు ఉన్నారు, నోటితో అన్నవాళ్ళు ఉన్నారు చాలా. ఆయన ఊరుకోలేదు. ఆయన స్ఫూర్తితో ఈరోజు బాల్య వివాహాలు రూపుమాపబడ్డాయి, వితంతు పునర్వివాహాలు జరుగుతున్నాయి. ఎవ్రీవన్ హ్యాపీ. ఎప్పుడు 200 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కన్యాశుల్కం వచ్చింది. 1892-93 ప్రాంతాల్లో కన్యాశుల్కం స్టార్ట్ అయింది. అది 1892-93లో. అంటే ముక్కుపచ్చలారని ఒక చంటి పిల్లని పాడ మీద ఎక్కడానికి సిద్ధంగా ఉన్న ఒక ముదుసలికిచ్చి వివాహం చేసే దుష్ట సంప్రదాయం. అంటే కన్యాశుల్కం ఇస్తున్నారంటే ఆడపిల్లలకి ఎదురు డబ్బులు ఇచ్చి చేసుకుంటున్నారంటూ మనం గొప్పలు పోవాల్సిన పరిస్థితి కాదు. అది ఇంకా హేయమైన పరిస్థితి. అమ్మాయి పట్టుమని 10 ఏళ్ళు కూడా ఉండవు, 90 ఏళ్ల ముసలాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు, డబ్బులు ఇస్తే చాలు అన్నది. అంటే ఒక వస్తువులాగా ఆడపిల్లని డబ్బిచ్చి కొనుక్కోవడం, లేకపోతే డబ్బులు ఇచ్చి ఒక అబ్బాయిని కొనుక్కోవడం, అమ్మేయడం, డబ్బిచ్చి అమ్మేయడం, డబ్బిచ్చి కొనుక్కోవడం, ఇలాంటి ఒక దుష్ట సంప్రదాయం అది కూడా పోయింది. ఇప్పుడు కన్యాశుల్కం కూడా పోయింది. అది 1892-93 తర్వాత. ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ కూడా ఎదురు కట్నం ఇచ్చి అమ్మాయిల్ని తీసుకోవట్లేదు. చేసుకోకపోగా బాల్య వివాహాలు అయితే జరగట్లేదు. కన్యాశుల్కంలో లాగా పండు ముదుసలికి ఇచ్చి అయితే ఎవరు పెళ్లి చేయట్లేదు. అలాగే అంటే ఒక్కొక్క ఉద్యమానికి 100 ఏళ్ళు అంతంత పీరియడ్ తీసుకుంటుంది. అప్పుడంటే అంత సోషల్ మీడియా నెట్వర్క్ లేదు, ఇంత ప్రజల్లో కూడా ఇంత విస్తృతమైన ఆలోచన లేదు. ఒక ఉద్యమం చేయాలన్నా మనిషిగా బయటికి రావాలి, మనుషులే రావాలి. ఇప్పుడు అలా కాదు. అరచేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఒక వెబ్సైట్ చేస్తే కనుక ప్రపంచం అంతా మన గుప్పెట్లో ఉంది. అలాగే మన ధోరణి కూడా మారుతోంది. ఈరోజు అమ్మాయిల అబ్బాయిల రేషియో కూడా ఎంత ఉందో మీకు తెలుసు. హర్యానాలో, ముంబైలో అంతా కూడా 1000కి 828 మంది ఉన్నారు. ఇంకా పోను 2020కి 80 మంది అబ్బాయిలకు 20 మంది అమ్మాయిలే ఉంటారని ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే చెప్పింది. అంటే 80 మంది అబ్బాయిలకు 20 మంది అమ్మాయిలే ఉంటే పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? ఒక అమ్మాయి ఎంతమంది అబ్బాయిల్ని చేసుకోవాలంటే అసలు లేదు కదా. ఇప్పుడు ఎవరు అంటే మనకు ఎక్కువగా కూడా కౌరవులే అవుతున్నారు తప్ప పాండవులు ఉంటారు కదా. ద్రౌపది స్వయంవరం లాగా ఒక అమ్మాయి 5 పెళ్లి చేసుకోవాలనుకున్నా అందరూ. ఎందుకంటే అబ్బాయిల్లో కూడా చాలామంది ఒకటి దీనివల్ల ఏంటంటే ఆడపిల్లలు శిశు మరణాలు ఎక్కువగా. ఆడపిల్లలు ఏటా 8 లక్షల మంది ఆడ శిశువులు చనిపోతున్నారు, చంపేస్తున్నారు, హత్య గావించబడుతున్నారు. ఒకటండి, ఆడపిల్ల పుట్టితే అరిష్టం అన్నది మానుకోవాలి.
ఆడపిల్లని కాదు, మగపిల్లని కనాలన్నా కూడా ఆడపిల్లే కావాలి. మగపిల్లలు కనలేరు కూడా, సృష్టికే విరుద్ధం, కనలేరు. ఎంత క్లోనింగ్లు చేసినా కూడా అయితే పుట్టరు. సో ఆడపిల్ల పుట్టిన ఈరోజు అవనిలోను సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళి 3 నెలలు ఉండి వచ్చారు, ఎంతోమంది చేస్తున్నారు, ఎంతోమంది శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, అసలు ప్రతి రంగంలోనూ ఆడవాళ్ళు ఉన్నారు. మన ముఖ్యమంత్రులందరూ సగం ఆడవాళ్లే ఉన్నారు, అందరూ ఆడవాళ్లే. మీడియాలోను ఎక్కడ చూసినా ఆడవాళ్ళు. అవనిలోనూ సగం, అంతరిక్షంలోనూ సగం ఉన్న ఆడపిల్లలు వరకట్నం ఈ పెళ్లి వివాహం దగ్గర మాత్రం పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? అభద్రతా భావం. ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు కూడా అభద్రతా భావం, అంతే కదా. దానివల్ల ఈ వ్యవస్థ రూపుమాపాలి అంటే ముందుగా యువకులు అందరూ కూడా పేరెంట్స్ని ఎదిరించైనా సరే స్ట్రిక్ట్గా ఉండండి. ఏం చేస్తారండి, ఇప్పుడు కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటా అంటారు, పెళ్లి చేసుకుంటాం, ఓకే పర్లేదు, బిడ్డ కన్నాక అమ్మ నాన్న వాళ్ళు ఊరుకుంటారులే అని అంత పాజిటివ్గా ప్రేమించిన అమ్మాయిని లేకపోతే ప్రేమించిన అబ్బాయిని చేసుకుంటున్నారు ఎలాగోలాగా కష్టపడి. అలాగే కట్నం ఇవ్వకుండా చేసుకోవాలి, మనం దీనికే కట్టుబడి ఉండాలి అన్నది ఎందుకు అనుకోవట్లేదు? అనుకొని వచ్చే అబ్బాయిల్ని పేరెంట్స్ దయచేసి ప్రోత్సహించండి. వాళ్ళని వీడి కట్నం తీసుకోవట్లేదు కాబట్టి వీడికి ఏదో లోపం ఉందిరా అని చెప్పేసి వెక్కిరించడం మానండి. మీరు చేయలేని పని ఎదుటి వాళ్ళు చేస్తున్నప్పుడు కనీసం భుజం తట్టి ప్రోత్సహించండి. ఇక్కడ ఇంకో పాయింట్, తల్లిదండ్రుల మాట వినండి అని పిల్లలకి చెప్తాం. తల్లిదండ్రుల మాటే వినండి అని చిన్నప్పటి నుంచి నేర్పిస్తాం. వాడు ఐఐటీకి వెళ్తాడు, బాగా చదువుకుంటాడు, ఎందుకు? అమ్మ నాన్న మాట విన్నాడు. ఐఐటీకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి మంచి ఉద్యోగం చేస్తుంటాడు, ఎందుకు? అమ్మ మాట విన్నాడు. అట్ ద సేమ్ టైం పెళ్లికి రాగానే వాడికి ఏమనిపిస్తుంది? అమ్మ నాన్న మాట విన్నాను కాబట్టి ఎంత బాగున్నానేమో అని. వాడిని ఎదిరించమని చెప్పే కన్నా కూడా తల్లిదండ్రులను మారమని చెప్పడం కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. సరే, ఒక కాలర్ని తీసుకుందాం. వాసు అనే కాలర్ నల్గొండ నుంచి మనకు సిద్ధంగా ఉన్నారు. వాసు గారు హలో, కాల్ కట్ అయినట్టుగా ఉంది. సరే, ఒకసారి వీళ్ళిద్దరితో కూడా మాట్లాడు. ప్లీజ్. సుమిత్ర గారు, మీకు ఎందుకు కట్నం ఇవ్వకూడదు అనిపించింది? కట్నం ఇవ్వకూడదు అనిపించడం పెద్ద ఇదేం కాదు, కానీ మీకు ఎందుకు అనిపించింది చెప్పండి. అంటే జనరల్గా మనీ మేక్స్ మెనీ థింగ్స్. సో ఫర్దర్లో మనీ అన్న ఒక చిన్న ప్రాబ్లం వల్ల అమ్మాయికి అబ్బాయికి లైక్ కపుల్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అనేవి రాకూడదు. మనీ మేక్స్ మెనీ మిస్టేక్స్ చెప్పండి అని మీరు అలా మారుతుందని భావించి అందుకు కట్నం వద్దనుకుంటున్నారు. సో ఇప్పుడు ఏదో సరే ఫర్దర్లో అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉండాలి, వాళ్ళు నన్ను బాగా రిసీవ్ చేసుకోవాలి అని చెప్పి లక్షలు కట్నం ఇచ్చేసి ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ రావు అని చెప్పలేను కదా. ఇప్పుడు 1 lakh అడిగిన వారు నన్ను తీసుకెళ్ళడానికి రేపు పొద్దున ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నాకు 1 lakh సరిపోవట్లేదు, ఇంకొంచెం తీసుకురా అని చెప్పరని గ్యారంటీ లేదు. సో అది ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనీ ఈ కట్నం అనే ప్రసక్తి లేకుండా ఒక అబ్బాయిని అర్థం చేసుకొని, సో ఫస్ట్ ఇనిషియల్ ఇదే బేస్. ఒక అబ్బాయి వచ్చి నేను కట్నం తీసుకోను అని మ్యారేజ్ చేసుకోవడంలో అబ్బాయి పద్ధతి ఏంటో అర్థమవుతుంది. సో ఫస్ట్ అలాగే జస్టిస్ తీసుకోవచ్చు అబ్బాయి ఎలాంటోడు అని చెప్పి. సో ఈ కట్నం అనేది లేకుండా అబ్బాయి వచ్చి ఒకరినొకరు అర్థం చేసుకొని ఫర్దర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా అప్పుడు మోస్ట్లీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రావు. ఎందుకంటే ఫస్టే మనీకి ప్రియారిటీ ఇవ్వకుండా అమ్మాయికి ప్రియారిటీ ఇచ్చి, అమ్మాయి ఇంపార్టెన్స్, అమ్మాయి ఇష్టాలకు ప్రియారిటీ ఇచ్చి మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి ఫర్దర్లో ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవి ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకునే వరకు ఉంటాయి తప్పితే వాటి వల్ల ప్రెషర్ ఫీల్ అయ్యి గొడవలు వచ్చి అప్పుడు మీ ఫాదర్ని మదర్ని అడగడు. దట్స్ ఇట్. కరెక్ట్ పాయింట్ అది. సుబ్రహ్మణ్యం అనే కాలర్ లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. హలో, నమస్తే అండి. సుబ్రహ్మణ్య గారు నమస్తే అండి. మీ అభిప్రాయం ఏంటి ఐ డోంట్ వాంట్ డౌరీ తీసుకున్న ఇనిషియేటివ్ మీద? అలాగే మీకేమైనా ఒపీనియన్ ఉందో చెప్పదలుచుకున్నారా? చెప్పదలుచుకుని చేశానండి. చెప్పండి. వాస్తవంగా అందరూ మాట్లాడుతుంటారు, టీవీలలో అన్ని చేస్తున్నారు, కానీ కార్యరూపం దాల్చేటప్పటికి వచ్చి అక్కడ చెప్పేదానికి వాళ్ళ చేస్తే చాలా కొంత ఉండదండి. ముగ్గురు అయితే ఖచ్చితంగా కార్యరూపంలో చేస్తారులేండి, ఎందుకంటే వీళ్ళు తీసుకోమన్నారు కదా, ఇచ్చేవాళ్ళు కాదు కదా, ఎందుకంటే ఒక నిమిషం, తల్లిదండ్రులు కూడా ఏమంటారు ఆడంబరాలకు పోతున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. వద్దనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదువుకున్న పేదింటి అబ్బాయి ఉంటాడు, అలాంటి అబ్బాయికి ఏ అమ్మాయి అయినా బాగా డబ్బుండే వాళ్ళ అమ్మాయిని ఇమ్మని చెప్పండి, ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్టేటస్ తగ్గట్టు ఉండాలి. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళ స్టేటస్ తగ్గట్టే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆడంబరంగా. ఈ రోజు చూడండి పెళ్లిళ్ళు చాలా ఖరీదైపోయాయి. ఎందుకని అంటారు? తల్లిదండ్రులు ఆలోచించవచ్చు కదా, ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు మనం ఇంత ఆడంబరంగా పెళ్లి ఎందుకు చేయాలండి చెప్పండి. కరెక్ట్. మారలేదు, ఊరికి అనుకుంటారు కానీ వాళ్ళ ఆలోచనలో మార్పు రావట్లేదు. అందరూ ఏదో పేపర్లలో స్టేట్మెంట్ల కోసమో లేదా టీవీలలో ప్రోగ్రామ్స్ కోసమో, ఈ అమ్మాయిలు కూడా అంతే, అమ్మాయిల్లో కూడా ఆలోచనలో మార్పు రావాలి. ఏదో ఎలాంటి మార్పు రావాలంటారు? అమ్మాయిల ఆలోచనలో వరకు మారారు, అమ్మాయిల ఆలోచనలో మార్పు చాలా రావాలి. సుబ్రహ్మణ్యం గారు ఒక్క నిమిషం, అమ్మాయిల ఆలోచనలో ఎలాంటి మార్పు రావాలనుకుంటున్నారు మీరు? మార్పు రావాలంటే నిజంగా ఏమంటే మనం ఎలాంటి వ్యక్తి, ఒక అబ్బాయిని గురించి వాళ్ళ ఆస్తులు చూస్తున్నారు, అన్ని చూస్తున్నారే కానీ క్యారెక్టర్ ని చూడడం లేదు చాలా వరకు, బయటికి కనిపించదు కదా. అవును, తెలుసుకోవచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు ముందంతా ఒక సామెత ఉందండి తెలుగులో,
పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలనేవాళ్ళు. కనీసం ఇప్పుడు ఒక తరం చూడడం వల్ల అంత ఇప్పుడు ఆడంబరమే. Facebook చూస్తారు. తొందరగా చేసుకోవడం. ఇప్పుడు అమెరికా సంబంధాలు తీసుకోండి, ఎంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. మ్మ్. ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవాలి చర్చ అన్నిటికీ. ఇప్పుడు ప్రతి దానికి ఒక సర్వే ఉందండి. మరి పెళ్లికి ఎందుకు సర్వే చేసుకోవట్లేదు? వాళ్ళు ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? ఏం లేదు, తొందరగా చూడడం, 15 రోజులు 20 రోజులు పెళ్లి చేసుకోవడం. మ్మ్. అంత తొందర ఎందుకండి? జీవితం కదండి ఇది, 100 ఏళ్ళు కదండి. కరెక్ట్. బాగా ఆలోచించాలా. ఎంతమంది, చాలా మంది పల్లెల్లో బాగా చదువుకొని ఉంటారు, ఏదో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు, కానీ అలా డబ్బాయికి అమ్మాయిలు దొరకట్లేదు. Correct. ఎందుకంటే స్టేటస్ చూస్తున్నారు. అతనికి ఏముంది, బెంగళూరులో జాబా, హైదరాబాద్ లో జాబా, ఒక 50,000 శాలరీ వస్తుందా, కారు ఉందా, బంగ్లా ఉందా, ఇలా ఆలోచిస్తున్నారు. వాస్తవ రూపంకి వచ్చేసరికి చాలా మారాలండి ఇంకా. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఆడంబరాలకు పోయి పెళ్లి చేయడం. ఈ రోజు పెళ్లి ఎంత ఖరీదు అనుకుంటున్నారు. ఒక తిరుపతిలో కాదు, ఒక హైదరాబాద్ లో ఎక్కడ పెళ్లి చేయాలన్నా దగ్గర 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఖర్చు పెట్టేస్తున్నారు. అవును. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఇది ఒక దెబ్బతీస్తుంది. మీ పాయింట్స్ చాలా వ్యాలిడ్ అండి. ఖచ్చితంగా వీటి గురించి కూడా మాట్లాడదాం. ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో శంకర్రావు గారు. శంకర్రావు అండి, కొమర్రావు శంకర్రావు, హైదరాబాద్. చెప్పండి శంకర్రావు గారు. ఇది ఈ ప్రోగ్రామ్ నాకు చాలా నచ్చిందండి. వెరీ గుడ్. నాకు 3 ఆడపిల్లలు, అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి, అన్ని బాగానే ఉన్నాయి. నాకు ఇప్పుడు 65 ఇయర్స్. కట్నమే కాదు, వీళ్ళు ఈ ఆడపిల్లలకు టెన్షన్. ఏమండి? ఆడపిల్లలను పెళ్లిళ్ళు అయినాక కూడా ఏదో వేధింపు ఏంటంటే ఈమె కోడలు అంటే తుమ్మినా దగ్గినా నన్ను చూసి తుమ్ముతున్నది. అది ఇంకా వేరే సబ్జెక్ట్ లేండి. పెళ్లి అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ వేరే ప్రాజెక్ట్ శంకర్రావు గారు. ఇది నేను ఎప్పుడో స్థాపించాలనుకున్నా. అక్కడ కూర్చున్నా